ప్రపంచం మొత్తానికి మరి న్యూక్లియర్ టెన్షన్ ప్రారంభమైంది. ఈ రష్యా న్యూక్లియర్ డీల్స్ మొదలు పెట్టింది. మరి అదే సమయంలో పుతిన్ ట్రంప్ మీటింగ్ అకస్మాత్తుగా రద్దయింది. ఇది యాదృచ్ఛికమా లేక దాని వెనుక పెద్ద గేమ్ ఉందా? ప్రపంచ రాజకీయాలు ఏ దిశగా వెళ్తున్నాయి? ఇది ఇండియాపై ఎలా ప్రభావం చూపిస్తుంది? ఈ రోజు ట్రాక్ ఫెల్స్ లో ఈ గ్లోబల్ గేమ్ వెనుకున్న అసలు నిజాలు తెలుసుకుందాం. రష్యా తాజాగా తన స్ట్రాటజిక్ న్యూక్లియర్ ఫోర్స్ తో భారీ మిలిటరీ టెస్ట్ ప్రారంభించింది. ఇది సాధారణమైన ఎక్సర్సైజ్ కాదు. ఇది 3 దశల న్యూక్లియర్ ట్రయల్లో భాగంగా జరిగింది. 1. భూమిపై నుండి YARS ICBM మిస్సైల్ లాంచ్. నెంబర్ 2. సముద్రంలో సబ్మెరైన్ నుండి SINEBA ICBM. నెంబర్ 3. గాలిలో నుండి Tu-95 బాంబర్లతో క్రూయిజ్ మిస్సైల్ టెస్ట్. రష్యా రక్షణ శాఖ ప్రకారం ఈ డ్రిల్స్ ప్లాన్ ట్రైనింగ్ అని చెబుతున్న విశ్లేషకుల మాటలో ఇది ఒక స్పష్టమైన వార్నింగ్ సిగ్నల్. రష్యా సిద్ధంగా ఉందని ప్రపంచానికి చూపించడమే ఈ యుద్ధ కసరత్తు లక్ష్యం. ఇక అమెరికా వైపు చూస్తే ట్రంప్ పుతిన్ సమావేశం జరిగేది బుడాపెస్ట్ లో. కానీ ట్రంప్ ఆ మీటింగ్ ని అకస్మాత్తుగా రద్దు చేశారు. అతని మాటల్లో ఇప్పుడు సరైన సమయం కాదు, ఇది వృధా అవుతుంది అని చెప్పారు. ఈ మీటింగ్ లో యుక్రెయిన్ యుద్ధం, శాంక్షన్స్, ఆయుధ ఒప్పందాలపై చర్చలు జరగాల్సి ఉంది. కానీ రష్యా ఈ న్యూక్లియర్ డ్రిల్ మొదలుపెట్టిన క్షణాల్లోనే అమెరికా వెనక్కి వెళ్ళింది. అంటే స్పష్టంగా ఇది ఒక పవర్ఫుల్ సిగ్నల్. రష్యా చెబుతుంది మేము వెనకడుగు వేయం, అమెరికా చెబుతుంది మేము ఒత్తిడికి లోను కాము అని. ఇది సాధారణ సమయం కాదు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుంది. రష్యాపై అమెరికా, యూరప్ నుండి భారీ ఆర్థిక శాంక్షన్స్ ఉన్నాయి. అందుకే పుతిన్ ఈ డ్రిల్స్ ద్వారా ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు, మేము ఇంకా బలంగా ఉన్నాం, మమ్మల్ని భయపెట్టలేరు అని. నెగోషియేషన్ ప్రెజర్. ట్రంప్ తో చర్చ జరగకపోతే పుతిన్ ఇప్పుడు మిలిటరీ పవర్ చూపించి తన షరతులు రుద్దాలనుకుంటుంది. ఆర్మ్స్ కంట్రోల్ ఒప్పందాలు. రష్యా తాజాగా న్యూ స్టార్ట్ ఒప్పందం పొడిగించమని అమెరికాకు ఆఫర్ ఇచ్చింది. కానీ ఈ డ్రిల్స్ ద్వారా రష్యా చెప్పదలిచింది మా న్యూక్లియర్ శక్తి ఇంకా పూర్తిగా యాక్టివ్ లో ఉంది అని. అమెరికా అండ్ యూరప్ ఈ డ్రిల్స్ ను వారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. నాటో వెంటనే తన డిఫెన్స్ అలర్ట్ లెవెల్స్ పెంచింది. పశ్చిమ దేశాలకు ఇది స్పష్టమైన మెసేజ్, రష్యా ఇప్పటికి వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ ఈ డ్రిల్స్ వల్ల వారికి మానసిక ఒత్తిడి పెరిగింది. ఏ సమయంలో అయినా రష్యా న్యూక్లియర్ టూల్ వాడవచ్చు అన్న భయం వారికి ఉంది. ఇండియా ఇది మనకు మిక్స్డ్ సిగ్నల్. రష్యా మన మిత్ర దేశం, కానీ అమెరికా కూడా మన వ్యాపార భాగస్వామి. ఈ 2 దేశాల మధ్య టెన్షన్ పెరిగితే మన రక్షణ ఒప్పందాలు, ఆయుధ సరఫరాలు, ఆయిల్ డీల్స్ అన్ని ప్రభావితం అవుతాయి. అందుకే ఇండియా ఇప్పుడు ఒక బ్యాలెన్స్ పొజిషన్ లో ఉంది. మన విదేశాంగ విధానం, స్ట్రాటజిక్ అటానమీ ఈ పరిస్థితుల్లోనూ ప్రాముఖ్యం సంతరించు. తరువాత రోజుల్లో ఈ 3 సినారియోలు కనిపించవచ్చు. 1. రష్యా అమెరికా మళ్లీ చర్చలు మొదలు పెట్టవచ్చు, కానీ అది సమాన షరతులపై మాత్రమే. 2. శాంక్షన్స్ మరింత కఠినం కావచ్చు. అమెరికా కొత్త ఆర్థిక నిషేధాలు విధించే అవకాశం ఉంది. 3. న్యూక్లియర్ డ్రిల్స్ కొనసాగవచ్చు. పుతిన్ న్యూక్లియర్ సిద్ధతని నిరంతరంగా చూపిస్తూ తన దేశంలో ప్రజాస్వామ్య మద్దతు పొందాలనుకోవచ్చు. ఇవి అన్ని గ్లోబల్ స్థాయిలో కొత్త పవర్ బలాన్ని సృష్టించవచ్చు. ఇలాంటి సంఘటనలు మనకు ఒక స్పష్టమైన ఆన్సర్ ఇస్తుంది. ప్రపంచం ఇప్పటికీ న్యూక్లియర్ డిప్లొమసీ పైనే నడుస్తుంది. శాంతి అనేది కేవలం మాటల్లో కాదు, బలంలోనూ ఉంది. ఇండియా కూడా తన డిఫెన్స్ టెక్నాలజీ, మిసైల్ సిస్టమ్స్, డిటరెన్స్ పాలసీలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రష్యా అమెరికా మధ్య ఈ టెన్షన్ ఒక కొత్త కోల్డ్ వార్ మొదలు కావచ్చు. మరి ప్రపంచం మరోసారి న్యూక్లియర్ షాడోలకు వెళ్తుందా? ఇది ట్రాక్ ఫెల్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచం వెనుక నడిచే సత్యాలను మనం కలిసి తెలుసుకుందాం.